వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నూకల సరితతోనే 5వ డివిజన్ రూపురేఖలు మారతాయి. సరిత గెలుపు ఖాయం అన్న పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సరిత విజయాన్ని ఆకాంక్షిస్తూ హమాలీ కాలనీలో ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉకండి గోపాలరావు, టౌన్ ప్రెసిడెంట్ నూకల రంగారావు, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్సీ బాలస్వామి గారికి, నాగ సీతారాములు అన్నకి, గోపాలరావు గారికి, మన గంగాధర్ గారికి, బ్రహ్మన్న గారికి, సురేష్ అన్న గారికి అందరికీ నమస్కారాలు. మూడు విడతల నేను ప్రచారం పూర్తి చేసుకున్నానమ్మా. మీ గడప గడపకి వచ్చాను. మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రతిదీ స్వయంగా తెలుసుకున్నాము. నేను, పాప, రంగారావు సార్ అందరం కలిసి మీకు ఏమేమి కావాలో, మీకు ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ మేము నోట్ చేసుకున్నాము. ప్రతి సమస్య మీకు అందేలాగా చూస్తామమ్మా. జీసీసీ రోడ్ అడిగారు, అది చాలా ఇబ్బంది పడుతున్న సమస్య సార్. ఈ కాలనీకి కావాల్సిన ఫస్ట్ సమస్య అది మనం తీర్చవలసింది. మంచినీళ్ళ సమస్య ఉంది, వీధి దీపాల సమస్య ఉంది, రోడ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగారు, వృద్ధాప్య పెన్షన్లు రాలేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుని ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వస్తేనే మీకు పనులు అవుతాయని గుర్తించండి అమ్మా. ఏ పార్టీ వాళ్ళ వల్ల మనకు పనులు అవ్వవు. అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ వల్లే పనులు అవుతాయని గుర్తించండి. ముత్యాలమ్మ గుడి అడిగారు, ఆంజనేయ స్వామి గుడికి కొన్ని సమస్యలు. డివిజన్ 5 కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గంగాధర్ ఇప్పుడే చెప్పాడు, గత ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో ఇది ఒక కాంగ్రెస్ కంచుకోట అయినా అధిష్టానం మేరకు ఈ సీటు తీసుకుపోయి సిపిఐకి మనం ఇచ్చి మనం అందరం కష్టపడి, నాయకులు, మీరు, ఓటర్లు అందరు కష్టపడి సిపిఐని గెలిపించాం. 2 ఏళ్ళు అయిపోయింది. గెలిచినప్పుడు మాట్లాడుతూ ఎక్కువ శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారు అయినా మీరే ఎక్కువ శాతం మీరే పెట్టుకొని ఉన్నారు. దానికి చర్చల్లో దిగినాం, రమ్మన్నారు, కానీ పొత్తు కుదరలేదు. వారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఈ పోస్టులు మనకి ఇవ్వలేదు. సరే, అది పక్కకు పెడదాం. ఇప్పుడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇందిరమ్మ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. నిధులు ఎక్కడైనా నిధులు కావాల్స్తే అక్కడ ఏ మంత్రులున్నా ఎవరున్నా పార్టీ ముఖ్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు. వారి శాఖ ఏంది? డబ్బులకు సంబంధించింది, ఫైనాన్స్ శాఖ. ఎక్కడి నుంచి డబ్బులు రావాలన్నా బట్టి గారు రిలీజ్ చేయాలి డబ్బులు. ఇండ్లకు సంబంధించింది, ఇండ్ల పట్టాలకు సంబంధించింది, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది పొంగులేటి సీనన్న గారు. ఏ ఇల్లు రావాలన్నా, ఏ పట్టా రావాలన్నా వారే సంతకం పెట్టాలి. వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారు. అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారి దగ్గరికే పోవాలి. మరి ఇక్కడ ఏమవుతుంది? మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయాక నిధులు వస్తాయి. నిధులు ఎప్పుడు వస్తాయి? మీరు కాంగ్రెస్ కార్పొరేటర్ని గెలిపించుకొని ఇక్కడ నూకల సరిత గారిని పెట్టాం మన క్యాండిడేట్గా. వారికి ఓటేసి వారిని గెలిపిస్తేనే నిధులు చక్కకు వస్తాయి. చాలామంది ఏదోదో చెప్తున్నారు అనమాట. ఇందిరమ్మ ఇండ్లు, ఒక విషయం చెప్తా, ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలు అయినాయి. ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు రాలేదు. మరి ఎవరు
ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? మనం కాదు కదా. పొరపాట్లు జరిగినాయి, దాన్ని పూర్తి స్థాయిగా సరిదిద్దుకుందాం. ఏమైనా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకుందాం. రెండో విడుదల